అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 83 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 84వ నంబర్ హదీస్ చూద్దాం. ఈ హదీస్ను హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు లేఖిస్తున్నారు. ఆయన అంటున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అందులో ఒకతను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధికి వచ్చి ఆయన వద్ద కూర్చునేవారు. ఆయన వద్ద ఆర్జించేవారు. అంటే ఏం సంపాదించేవారు అంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన దగ్గర జ్ఞానాన్ని సంపాదించేవారు. ఇక రెండవ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, రెండవ సోదరుడు పని చేసి డబ్బు సంపాదించేవాడు. ఒకసారి ఆ రెండవ సోదరుడు తన మొదటి సోదరుడు పని చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నాడని చెప్పేసి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, బహుశా నీకు అతని మూలంగానే ఉపాధి లభిస్తుందేమో అని చెప్పేసి అనడం జరిగింది. ఈ హదీస్ మనకు తిర్మిజీలో 2345వ నంబర్ హదీస్, మరియు ఇది ముస్లిం నియమాలకు కట్టుబడి, ముస్లిం షరీఫ్ ఉంది కదా, ఆయన యొక్క నియమాలకు కట్టుబడి ఇది సై హదీస్ అన్నమాట. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇందులో ఇద్దరు సోదరుల్లో ఒక వ్యక్తి ఏమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర జ్ఞానం ఆర్జిస్తున్నారు, ఇంకొకరేమో కష్టపడి పనిచేస్తున్నారు. ఇద్దరి యొక్క మార్గాలు వేరు. ఒకరు జ్ఞానం ఆర్జిస్తున్నారు, ఒకరు సంపదను ఆర్జిస్తున్నారు. ఇప్పుడు సంపదను ఆర్జించేవారు వచ్చేసి కంప్లైంట్ చేశారు, యా రసూలుల్లాహ్ ఈయన పని చేయడం లేదు, ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని మూలంగానే నీకు ఉపాధి ఇవ్వబడుతుందేమో అన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, జ్ఞానం సంపాదించే వారు ఏ ఇంటిలో అయితే ఉంటారో వారి మూలంగా అల్లాహ్ తఆలా వారి ఇంటిలోనికి శుభాల్ని ప్రసాదిస్తాడు, బరకత్ వస్తుంది, ఉపాధి కూడా వస్తుంది. అదేవిధంగా మరొక కేసు మనం కనుక చూసినట్టయితే, చాలా మంది ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు, మీరు బాగా గమనించే ఉంటారు. వారు పెళ్లి కానంత వరకు ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో బాగా జరుగుతూ ఉంటుంది, ధనం సంపాదిస్తూ ఉంటారు. ఒక్కసారి పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత క్రమక్రమంగా ఆ సంపాదన అనేది తగ్గిపోవడాన్ని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఇది కూడా మనం అదే కోవకే చెప్పుకోవచ్చు. వారి యొక్క సంపాదన ఏదైతే ఉందో వీరి మూలంగా, అంటే అల్లాహ్ తాలా వీరు తినాల్సినటువంటి రిస్క్ ఏదైతే భాగం ఉందో అది సంపాదన కింద అల్లాహ్ తాలా వారి యొక్క తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటారు. కాబట్టి అల్లాహ్ తాలా ఎవరి రిస్క్ ఎవరి ద్వారా పెట్టి ఉంటాడో, ఎవరి మూలంగా ఎవరికి ఉపాధి పెట్టి ఉంటాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం అందరం కూడా అల్లాహ్ తాలాను ఆర్జించాలి. ఇకపోతే మరీ ఇంకా ఏమీ పని పాట చేయకోకుండా, అలాగని సరైన జ్ఞానం ఆర్జించుకోకుండా ఇంట్లోనే ఉండి ఇక అల్లాహ్ తాలా నా మూలంగానే నా తల్లిదండ్రులకు కానీ నా సోదరులకు కానీ ఉపాధినిస్తాడని చెప్పేసి ఖాళీగా కూర్చోవడం అనేది ఏదైతే ఉందో ఇది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఇస్లాం ఇటువంటి బోధనలు చేయలేదు. కాబట్టి జ్ఞానం ఆర్జించండి, కష్టపడి సంపాదించండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి ప్రయత్నం చేయండి.